ఇన్ని వందల మంది స్టూడెంట్స్, ఇంత హైజీన్ తో కూడిన ఫుడ్ మేకింగ్ ప్రాసెస్, కటింగ్ నుండి మేకింగ్ వరకు అనేక క్వాలిటీ చెక్స్, ఎంతో వ్యయంతో ఎన్నో జాగ్రత్తలతో ప్రభుత్వం ఇదంతా ఎందుకు చేస్తుందో తెలియాలంటే ముందు మీకు డొక్కా సీతమ్మ గారి గురించి తెలియాలి. ఆకలి బాధలను ఆపన్న సమయంలో ఆదుకున్న అన్నపూర్ణగా ఆమెను కీర్తిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో 1841లో డొక్కా సీతమ్మ గారు జన్మించారు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు బుబ్బన్న అనే పేరుతో పిలుస్తుండేవారు. కారణం ఆయన అడిగిన వారందరికీ అన్నం పెట్టడమే. అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలి తీర్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె సేవలకు గుర్తుగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ బడి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. జనవరి 5 నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఆహారం సరఫరా చేస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా అన్ని ఆహార ప్రమాణాలను పాటిస్తూ భోజన సమయానికి విద్యార్థులకు వేడివేడి ఆహారం అందజేస్తున్నారు. స్టార్టింగ్ 5 గంటలకు వస్తామండి. అందరూ ఎంప్లాయీస్ అందరం కూడా ముందు స్టెరిలైజేషన్ చేస్తామండి. ఏంటంటే హాట్ వాటర్ తో స్టెరిలైజేషన్ చేస్తామండి. గమ్ షూ నుంచి హెడ్ గ్యాప్స్ నుంచి మాస్క్, డ్రెస్ కోడ్ అన్ని నీట్ గా వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతామండి. అప్పుడు ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. అయిన తర్వాత మేము బ్యాచ్ వైజ్ గా ప్రతి బ్యాచ్ కూడా మేము ఒక శాంపుల్ అనేది తీసుకుంటాం. ఒక బాక్స్ లో ఇక్కడ ఎన్ని బ్యాచ్లు రెడీ అవుతాయో అన్ని బ్యాచ్లు కూడా ఒక బాక్స్ అనేది శాంపుల్ తీసుకొని అవి అనేది డైలీ అనేది చెక్ చేస్తాం. రైస్ ఇంతవరకు ఎఫ్సీ రైస్ మనకు వచ్చేది, అది కొద్దిగా హాట్ గా ఉండేది. ఇప్పుడు ఏదైతే డొక్కా సీతం నుంచి వచ్చిన రైస్ ఏదైతే ఉందో అది చాలా ఫైన్ గా ఉడికే విధానం గానీ, ఆ స్ట్రెచర్ గానీ, స్టూడెంట్ రెస్పాన్స్ 100% హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ నుంచి 8:30 స్టార్ట్ అవుతుంది వెహికల్. లాంగ్ డిస్టెన్స్ నుంచి మేము స్టార్ట్ చేస్తామండి. సార్ షార్ట్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయి వెహికల్స్ అవి మేము ప్లాన్ చేసుకుని 8:30 స్టార్ట్ అయిపోతాయండి. అక్కడ పాదుకు పండుగలు వెళ్ళిపోతాయండి అన్ని పళ్ళు. డొక్కా సీతమ్మ గారి ఫుడ్ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి. ఇంటి దగ్గర భోజనం ఏ విధంగా ఉంటుందో MDM కూడా ఆ విధంగానే ఉంటుంది. మేము ఇన్ని రోజులు అయితే ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ మా కాలేజ్ వచ్చేసరికి చాలా టైం అయిపోయేది. కానీ ఇప్పుడు మధ్యాహ్నం పథకం భోజనం ఉండడం ద్వారా వేగంగా కాలేజ్కి రాగలుగుతున్నాము టైం మీద. ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ పథకం పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏ రోజు కలగలేదు. చాలా బాగుందని సార్ మా బాబు కూడా మురళీకృష్ణ బాగా చెప్పాడు. మంచి భోజనము, పౌష్టికాహారము. మాకు కూడా ఉదయం లేచి వంట చేసి గాబరు లేకుండా శాంతంగా పిల్లలకి ప్రశాంతంగా పంపిస్తున్నాం. ఫుడ్ చాలా బాగుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మేము కూడా వెళ్ళి టేస్ట్ చూసుకొని వచ్చాము, చాలా బాగుంది. ఇది పేద విద్యార్థుల కంటే చాలా ఒక అద్భుతమైన వనరండి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సార్. మేము కూడా పిల్లలతో పాటుగా భోజనం చేస్తున్నాం. ఈ మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ అయిన నాటి నుండి
ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి సార్ మాకు. ఇది తల్లిదండ్రులకు భరోసానిచ్చే ప్రభుత్వం, విద్యార్థులకు భవితనిచ్చే ప్రభుత్వం.